గ్లోబ్ మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ మారుతాయి. ఇప్పుడు తెలుగు కీబోర్డ్ యాక్టివేషన్లో ఉంది. నేను అమ్మ అని ఇంగ్లీష్లో కొడితే AMMA అని కొడితే అమ్మ అని వచ్చింది. చూసారా? అంటే తెలుగు కీబోర్డ్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది మనకి. సో టైపింగ్ ప్రాబ్లం లేదు. మళ్ళీ గ్లోబ్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మారింది. మళ్ళీ మీకు లాంగ్వేజ్ మారాలంటే ఇప్పుడు చూడండి తెలుగు అక్షరాలతో కీబోర్డ్ వచ్చింది. అలా కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా గ్లోబ్ మీద క్లిక్ చేస్తా ఉంటే వస్తుంది, లేదంటే స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ గ్లోబ్ మీద నొక్కితే ఇక్కడ చేతితో రాయండి అని ఉంది చూసారా? అక్కడ నేను ఏదో ఒకటి రాసి చూపిస్తాను మీకు. చూడండి, రాస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది అక్కడ వస్తుంది. చూడండి, నేను అమ్మ అని రాద్దాం అనుకుంటున్నాను, మా ఒత్తు పడలేదు, అమ్మ అని పడ్డది. చూసారా? మనకు వచ్చేసింది టెక్స్ట్. నేను మళ్ళీ గీత గీశాను, గీత వచ్చింది. నెక్స్ట్ అమ్మ అని మంచిగా రాస్తున్నాను. చూడండి, మనం ఏం రాస్తే అది వస్తుంది. మీకు ఒకవేళ టైపింగ్ రాదు అనుకుంటే, రాయడం వస్తుంది అనుకుంటే రాయొచ్చు. లేదు నాకు రాయడం కూడా రాదు అనుకుంటే నెక్స్ట్ మనం మైక్లో చెప్తే వస్తుంది. అది మైక్ మీద క్లిక్ చేస్తే ప్రారంభిస్తుంది, వింటుంది అని అన్నాను చూసారా? అప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం రాయాలనుకుంటున్నాం అనేది అక్కడ చెప్పాలి. నేను అమ్మ అని చెప్పాను, అక్కడ అమ్మ అని వచ్చింది. ఒకవేళ ఆ మైక్ వినట్లేదు అనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే ప్రారంభిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి అని వస్తుంది. ఓకే, నేను మాట్లాడుతున్నాను. చూడండి, ప్రారంభిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి, వింటుంది అన్నప్పుడు చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు అని చెప్తున్నాను. ఆటోమేటిక్గా అక్కడ టెక్స్ట్ వచ్చింది. ఓకే చేశాను. దాన్ని నేను అలైన్మెంట్ చేసుకొని దానికి ఏదో ఒక ఫాంట్ ఇచ్చుకొని కలర్స్ ఇచ్చుకొని అదంతా తర్వాత. మన కీబోర్డ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఎస్పెషల్లీ నేను కీబోర్డ్ గురించే చెప్తున్నాను. సో టైపింగ్ వస్తే టైప్ చేసుకోవచ్చు, అండ్ ఇటుపోతే రాయడం వస్తే రాయొచ్చు. రాయడం రాదు నాకు, ఓన్లీ చెప్పడం మాత్రం వచ్చు అనుకుంటే మీరు ఏం చెప్తే అది వస్తుంది. మీరు పాట పాడినా అది టెక్స్ట్ లాగా వస్తుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ నొక్కండి, అక్కడ కలుసుకుందాం. డీటెయిల్డ్గా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది.